హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు శనివారం అండి. నేను ఆల్రెడీ మీ అందరికీ షేర్ చేశాను కదా, శనివారము మంగళవారము కూడా వారాలు చేస్తాము అని చెప్పేసి. అదేనండి, స్వామివారి దగ్గర కాస్త దీపారాధన అది చేసుకుని కొంచెం మంచిగా పూజ చేసుకుంటాము అంతేనండి. ఇక టైం వచ్చేసి 5 అవుతుంది. 5 గంటలకే లేచి వాకిలి అది చిమ్మేసి ముగ్గైతే వేస్తున్నానండి. గడపలకి పసుపు రాసి బొట్లు వారానికి 2 సార్లే నేనైతే పెడతానండి. సోమవారం అలానే గురువారం ఈ 2 రోజులు మాత్రమే గడపల్ని అది శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో బొట్లు అవి పెడతానండి. ఏదైనా విశేషమైన పండుగ కానీ విశేషమైన పూజ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అప్పుడు కూడా గడపని అది క్లీన్ చేసి చక్కగా ముగ్గైతే వేసుకుంటాను. ఇక ఈరోజు సింపుల్గా ఒక చిన్న ముగ్గైతే వేసేస్తున్నానండి. ఎందుకంటే ఈరోజు శనివారం కదండి, చాలా పని ఉంటుంది. ఈరోజు స్కూల్ హాలిడే ఇస్తారు అనుకున్నానండి, 2వ శనివారం కాబట్టి. కానీ స్కూల్ అయితే హాలిడే ఇవ్వలేదు కాబట్టి ఇంకాస్త పని ఎక్కువైందనే చెప్పచ్చండి. శనివారం కావడంతో పిల్లలకి తలస్నానం అది చేయిస్తాం కదండి. తలస్నానానికే అరగంట పైనే పడుతుంది కదా, దాని వలన కొంచెం పని ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక ఈరోజు అయితే ఇప్పుడు పువ్వులు కోస్తున్నానండి. ఈరోజు పూజకి ఎండెక్కిందనే చెప్పచ్చు. ఒక్కొక్కసారి ఇలానే అవుతూ ఉంటుందండి. ఒక్కొక్కసారి ఉదయాన్నే పూజ అయితే చేసేసుకుంటాము, ఒక్కొక్కసారి మాత్రం ఇలా ఎండెక్కిపోతుందండి. అయితే 7:30 8 ఎలా అయిపోతుంది. పువ్వులు అయితే చాలా చక్కగా విడిచాయండి. ఈ పువ్వులను కోయడానికి కూడా చాలా టైమే పడుతుందండి. ఇంచుమించు 20 నిమిషాలు 30 నిమిషాల వరకు కూడా పడుతుంది. టైం పట్టినా సరే పూజ మంచిగా చేసుకోవాలనే ఉద్దేశంతో కొన్ని పువ్వులు అయితే చక్కగా కోసుకున్నానండి. అలాగే ఈ కోసుకున్న పువ్వుల్ని దండ అయితే గుచ్చుతున్నాను. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కదండి. మనం ఎంత మంచిగా అలంకరిస్తే స్వామివారు అంత చక్కగా అలంకారాన్ని చేయించుకుంటారని నేనైతే నమ్ముతానండి. నాకు వచ్చినట్టుగా, నాకు తోచినట్టుగా, నాకున్నంతలో నేను చక్కగా స్వామివారిని అలంకరించుకుని మంచిగా పూజ చేసుకోవడానికైతే ట్రై చేస్తాను. ఈ పువ్వులతో పాటు కొన్ని గులాబీ పువ్వులు కూడా ఉన్నాయండి. వాటితో కూడా స్వామివారిని చక్కగా అలంకరించుకుందాము అనుకుంటున్నానండి. చిన్న చిన్న దండలేనండి, ఎందుకంటే నా దగ్గర స్వామివారి ఫోటో చిన్నదే ఉంది. అది కూడా ఎప్పుడుదోనండి. ఆ ఫోటో కూడా ఎప్పుడో మా అత్తయ్య గారు పూజ చేసుకున్న ఫోటో అన్నమాట. ఇదిగోండి, ఇదే ఆ ఫోటో అన్నమాట. నా దగ్గర పాత ఫోటోలు 2 3 ఉన్నాయండి. వాటి ప్లేస్లో కొత్త ఫొటోస్ అయితే తీసుకోలేదండి. వీటికే ఎప్పుడు కూడా పూజ చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటానన్నమాట. ఇదిగోండి, ఇందాక గుచ్చినటువంటి దండలని ఈ విధంగా అలంకరించి గులాబీ పువ్వులతో పైన స్వామివారికి అలంకరణ చేసి శంకుచక్ర దీపాలను అయితే వెలిగించుకుందాము ఈరోజు అని చెప్పేసి శంకుచక్ర దీపాలను అయితే అలంకరించుకుంటున్నాను. ఇక ఈ పెద్ద దీపం వచ్చేసి ప్రతి నిత్యము వెలుగుతూ ఉంటుందండి. కాసింత నూనె వడ్డిస్తూ ఉంటాము అప్పుడప్పుడును. ఇక దీపారాధన అయితే మొదలు పెట్టానండి. దీపారాధన చేసుకుని పూజ అయితే మొదలు పెడుతున్నాను. ఇక ఈ పెద్ద దీపంలో కొంచెం నూనె కూడా వడ్డించుకుంటున్నానండి. ఈ దీపాన్ని 15 రోజులకి ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ వెలిగించుకుంటాను అన్నమాట. నాకు ఎందుకో దీపం ఇలా ప్రతిరోజు వెలుగుతూ ఉంటే చూడడానికి బాగుంటుందండి, నచ్చుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ దీపాన్ని ఇలాగే వెలిగిస్తూ వస్తున్నాం మా ఇంట్లోనే. ఇక పూజ అయితే మొదలు పెట్టేశానండి. ముందుగా విఘ్నేశ్వర స్వామి పూజ చేసుకున్నాను. ముందుగా వినాయకుడి పూజ అయితే చేసుకుని తర్వాత వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం అయితే చేసుకున్నానండి. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు అయితే వేస్తూ వచ్చాను. ఈ పువ్వులు చూడడానికి చిన్నవిగా ఉన్నా కూడా అష్టోత్తరానికి కరెక్ట్గా అలా సరిపోతూ ఉన్నాయి అన్నమాట. స్వామివారిని పూజించడానికి పువ్వులు భలే పూస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటానన్నమాట. ఇక స్వామివారికి అష్టోత్తరం అయితే చేసుకుంటున్నానండి. మా ఇంట్లో ఎక్కువగా శనివారము అలాగే మంగళవారము ఈ 2 రోజులు కూడా కొంచెము మంచిగా పూజ అయితే చేసుకుంటామండి. మిగిలిన రోజుల్లో డైలీ రెగ్యులర్గా ఎలా పూజ అయితే చేసుకుంటామో అలానే చేసుకుంటూ ఉంటామన్నమాట. ఆల్రెడీ చెప్పాను కదండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మా ఇంటి ఇలవేల్పు. అలాగే వెంకటేశ్వర స్వామి నాకు చాలా ఇష్టదైవం అండి. ప్రతి శనివారము కూడా ఇంచుమించు ఇలానే చేస్తూ ఉంటాను. ఒకవేళ పువ్వులు దొరకలేనట్లయితే అక్షంతలతో పూజ అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట. కుదిరినంత వరకునండి. ఎందుకంటే ఆడవాళ్ళకి మధ్యలో ఒక్కొక్కసారి ఆటంకాలు అవి వస్తూ ఉంటాయి కాబట్టి కుదిరినంత వరకు మ్యాక్సిమం పూజ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటానండి. ఇక అష్టోత్తరం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ధూపము దీపము నైవేద్యము సమర్పించేశాను. అండ్ అలాగే హారతి నీరాజనాలను కూడా
ఆ స్వామివారికి అయితే ఇస్తున్నానండి. ఇక ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు టిఫిన్ విషయానికి వచ్చేస్తే కొంచెం పెసరపిండి మిగిలిందండి. నిన్న పెసరట్లకు రుబ్బిన పిండి కొంచెమే ఉందండి. 3 అట్లు మాత్రమే అయ్యాయి. ఇంకొక 3 దోశలు అయితే వేస్తూ ఉన్నాను అనమాట. మా ఇంట్లో అయితే ఆనియన్ దోశ నేను ఒక్కదాన్నే తింటానండి. అలానే పెసరట్లో ఆనియన్ కూడా నేను ఒక్కదాన్నే వేసుకుంటూ ఉంటాను. మా వాళ్ళు ఎవరు ఆనియన్స్ తినరు. దోశలోకి పెసరట్లోకి ఆనియన్ లేకపోతే అస్సలు టేస్ట్ ఉండదని నేను అనుకుంటానండి. కానీ మా వాళ్ళు అస్సలు దోశలో కానీ పెసరట్లో కానీ ఆనియన్స్ అనేది తినరండి, ఒట్టివే తింటారు. ఇదిగో చూడండి, ఈ మాత్రం పెసరపిండి మాత్రమే మిగిలింది. అలానే కొంచెం దోశల పిండి కూడా ఫ్రిడ్జ్లో తీసి కొంచెం వాటర్ పోసి ఇలా పలచగా అయితే కలిపానండి. ఈ ఉల్లిపాయలు చూసి అట్ట అయితే మాత్రం నాకేం ఈజీగా కనిపెట్టేయచ్చండి, ఎందుకంటే ఉల్లిపాయలు అంత దండిగా వేసుకుంటాను నేను. ఇక మా వాళ్ళకి ప్లెయిన్ దోశ వేస్తున్నానండి, అలాగే ప్లెయిన్ పెసరట్టు కూడా వేస్తున్నాను. ప్లెయిన్ దోశలో ఇలా మనకి పచ్చడి పైన ఉన్నటువంటి ఆయిల్ ఉంటుంది కదండి, ఇప్పుడు నేను ఆవకాయ పచ్చడిపై ఉన్నటువంటి ఆయిల్ అయితే వేసాను. ఇలా వేయడం వల్ల చూడడానికి చాలా కలర్ఫుల్గానే ఉంటుంది, అలానే తినేటప్పుడు కూడా మంచిగా స్పైసీగా కూడా తగులుతుందండి. ఇంక ఈ ఆయిలే, వేరే ఆయిల్ అయితే ఏమి వేయనండి, ఇదే ఆయిల్. ఇంక చూడండి చక్కగా ఇలా అందంగా కనిపిస్తూ ఉంటుంది చూడడానికి. తినేటప్పుడు కూడా కాస్త స్పైసీగా ఉంటుంది. అలానే దోశ కూడా అంచుల వెంబడి కొంచెం దలసరిగా పోసుకుని మధ్యలో పలచగా పోసుకున్నాం అనుకోండి, ఈ పచ్చడి ఆయిల్కి ఇది బెస్ట్ కాంబినేషన్ అండి. ఎందుకంటే మధ్యలో క్రిస్పీగా తగులుతూ మంచి కారంతో భలే టేస్ట్ ఉంటుందన్నమాట. ఇక ఇంతలో మా వారికి సాయిబాబా ప్రసాదం వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఇచ్చారటండి, తీసుకొచ్చారు. నిజానికి మాకు షిరిడి మొక్కు ఉందండి. మా పెళ్ళప్పుడు మొక్కుకున్నాము, ఇప్పటి వరకు వెళ్ళలేకపోయాము. అది ఆ బాబా అనుగ్రహం ఉండాలి కదండి, మనం అనుకుంటే అయిపోదు కదా. షిరిడీలో బహుశా ఇవే ప్రసాదం ఇస్తారు అనుకుంటండి. అలానే లోపల సాయిబాబా ఫోటో ఉంది. ఫస్ట్ నేను స్టిక్కర్ అనుకున్నానండి, కానీ కాదు, ఫోటోనే. 2 ప్యాకెట్స్లో కూడా 2 సాయిబాబా వారి ఫొటోస్ ఉన్నాయండి. స్వామిని దర్శనాన్ని మాకు కూడా కల్పించు అని స్వామివారిని వేడుకుంటూ ప్రసాదాన్ని అయితే తీసుకున్నాను. 2 ఫొటోస్ 2 రకాలుగా ఉన్నాయండి. ఇదేమో స్వామివారిని పూర్తిగా అలంకరించిన ఫోటో, ఇదేమో మామూలు ఫోటో అన్నమాట. ఇక ఈరోజు శనివారం కదండి, మీ అందరికీ తెలిసిందే. మా ఇంట్లో 2 రోజులు కంపల్సరీ ఆకుకూరలు అని చెప్పేసి, మంగళవారము శనివారము. కాబట్టి ఈరోజు తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను. అలాగే మొక్కలు పెట్టడానికి అని చెప్పేసి మొన్న వేసినటువంటి కిచెన్ వేస్ట్ ఇలా చక్కగా ఎండిపోయిందండి. ఇప్పుడు ఈరోజు తోటకూర ఆకులు అవి కట్ చేశాను కదా, అలాగే దేవుడి దగ్గర పువ్వులు, తమలపాకులు, ఉల్లిపాయ తొక్కు ఇవన్నీ కూడా మొక్కలకు వేయచ్చు అని చెప్పేసి నేను యూట్యూబ్లోనే చూశానండి. వీటిని కూడా ఎండబెడదాము అనే ఉద్దేశంతో ఈ కుండీలోకి అయితే వేసేస్తున్నాను. ఈ కిచెన్ వేస్ట్ అంతా ఎండిన తర్వాత మంచి ఎరువు అవుతుందని చెప్పేసి యూట్యూబ్లో చూశానండి. సరే ట్రై చేద్దాము, కిచెన్ వేస్ట్ ఎలాగో అనవసరంగా పడేయడమే కదా అని చెప్పేసి కిచెన్ వేస్ట్తో కూడా ఎరువును తయారు చేద్దాము అనుకుంటున్నానండి. ఎలాగో మొక్కలు వేసే అభిప్రాయం ఉంది కాబట్టి. అదేనండి, మొన్న కడే నుంచి తెచ్చిన మొక్కలు ఉన్నాయి కదా, అవి ఇంకా వెయ్యాలి. వాటికి యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో ఇంకా కిచెన్ వేస్ట్ని కూడా వేస్ట్గా పడేయకుండా ఇలా ఎరువుగా తయారు చేసి మొక్కలలో వేయడానికి ట్రై చేస్తున్నానండి. ఇది కనుక మంచిగా సక్సెస్ కనుక అయితే ఆకుకూరలు కూడా పెంచుకుందాము అనే ఉద్దేశంతో ఉన్నాను. చూడాలండి, అంటే ఇప్పుడు వేసవకాలం కాబట్టి వేసవకాలంలో మొక్కలంతా బాగా రావండి. కొంచెం చల్లబడ్డాక మంచిగా ఆకుకూరలు అవి వేసుకుందాము అనుకుంటున్నానండి. మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.